వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జస్ట్ నోటీసులు ఇచ్చారు. మీ పరిశ్రమ నుంచి వస్తున్న పొల్యూషన్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితమైపోతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి మెజర్స్ తీసుకోండి అని ఒక నోటీస్ ఇచ్చారు అమర్ రాజా సంస్థకు. అంతే, కొన్ని ఏళ్ల పాటు దాన్ని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను తరిమేస్తున్నారు, అమర్ రాజాకు నోటీసులు ఇవ్వడం ఏంటండి? తెలంగాణకు వెళ్ళిపోతుంది ఆ పరిశ్రమ, తమిళనాడుకు వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కారణంగా ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ మిగిలే పరిస్థితి లేదు అంటూ ఎన్నికల వరకు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు అన్ని నాశనం చేస్తున్నారన్న ఒక ప్రచారాన్ని తీసుకెళ్లి మరీ చేశారు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్గా పబ్లిక్గా తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు పరిశ్రమలపైన బహిరంగంగానే దాడులు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదు. లేటెస్ట్గా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఈయన ఇదే ఫస్ట్ టైం కాదు, ఇదివరకే 2-3 సార్లు ఇలాంటి పనులు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యూనిట్ను కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షట్ డౌన్ చేయించేశారు. ఈనాడు పత్రికలోనే రాసుకున్నారు ఒక పెద్ద కథనం ఈరోజు మళ్ళీ దాని మీద. అయితే ఈనాడు గురించి కూడా ఒక విషయం చర్చించుకోవాలి. అందరి విషయంలోనూ ఇలాగే కథనాలు రాస్తుందా ఈనాడు పత్రిక అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డిమాండ్లు ఏంటంటే, ఈ సిమెంట్ కంపెనీ ముందు పెట్టిన డిమాండ్లు మొత్తం ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు రవాణా కాంట్రాక్ట్ మొత్తం తమకే ఇవ్వాలి, ఇక్కడ తయారైన సిమెంట్ను బయటకు తరలించే కాంట్రాక్ట్ అంటే రవాణా కాంట్రాక్ట్ మొత్తం తమకే ఇవ్వాలి, అలా అయితేనే మేము పరిశ్రమలను నడవనిస్తాం అని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నట్టు ఈనాడులో రాసుకున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యేతో గొడవ ఎందుకు అని అనుకున్న అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ ఒక యూనిట్కి సంబంధించి ఇలాంటి రవాణా పనులన్నీ ఆదినారాయణ రెడ్డి మనుషులకి అప్పగించారు. కానీ ఆదినారాయణ రెడ్డికి అది సరిపోలేదు. ఇంకో యూనిట్లో కూడా సేమ్ ఇలాగే మా వాళ్ళకే పనులు అప్పగించాలి అని చెప్పి డిమాండ్, కానీ సంస్థ ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి ఈ రవాణాకు సంబంధించి, మొత్తం మీకే అప్పగిస్తే వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది, కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేశారు. అంతే, ఆదినారాయణ రెడ్డి తన మనుషుల్ని రంగంలోనికి దిగారు. పైగా తాను చేసిన చర్యని సమర్థించుకునేలాగా కూడా ఆయన మాట్లాడుతున్నారు బహిరంగంగా. 5-6 రోజులుగా ఆదినారాయణ రెడ్డి మనుషులు సిమెంట్ ఫ్యాక్టరీ బయట సుమోలు, ఇన్నోవాలు, మినీ బస్సుల్ని అడ్డుపెట్టి పరిశ్రమలోనికి ముడిసరుకులు వచ్చే టిప్పర్లన్నింటినీ రోడ్డు మీదే ఆపేశారు. ఇదివరకే ఆదినారాయణ రెడ్డి కారణంగా ఒక యూనిట్ క్లోజ్ అయింది, ఏ ముడిసరుకు రాక ఉత్పత్తి చేసేందుకు అవకాశం లేక. ఇప్పుడు లేటెస్ట్గా గురువారం నుంచి 2వ యూనిట్ని కూడా షట్ డౌన్ చేసేశారు. ముడిసరుకు లేదు, జిప్సమ్ రావడం లేదు, ఫ్లై యాష్ రావడం లేదు, సున్నపు రాయి రావడం లేదు, రోడ్డు మీదే అడ్డుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి మనుషులు. పైగా పోలీసులు కూడా ఎంతగా వీళ్ళతో కలిసిపోయారు ఎమ్మెల్యేలతో అనడానికి, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఈ పరిశ్రమకు ఫ్లై యాష్ తీసుకొస్తున్న లారీల్ని అక్కడ సిఐ అడ్డుకున్నారు, తీసుకెళ్ళడానికి వీల్లేదని. ఆయన కూడా ఎమ్మెల్యే ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారని ఆరోపణ. అంటే పోలీసులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి అడ్డుకున్నారు. ఆదినారాయణ రెడ్డి మా ఎమ్మెల్యే కాదండి, బీజేపీ ఎమ్మెల్యే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి బీజేపీ ఎమ్మెల్యే అడ్డుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకోండి అని తెలుగుదేశం పార్టీని ఎవరు డిమాండ్ చేయడం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన, తమ పార్టీ ఎమ్మెల్యే కానంత మాత్రాన ఆదినారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం, హక్కు లేకుండా పోతుందా? తీసుకోవాలనుకుంటే ఎందుకు చేయడం లేదు ఆ పని? పైగా ఈనాడులో ఈరోజు ఆదినారాయణ రెడ్డి గురించి రాశారు. కానీ గురిజాలలో కూడా ఎరపతినేని శ్రీనివాస్ సీఎం ఇలాగే చేశారు. ఆయన అక్కడ 2 ప్రముఖ సిమెంటు ఫ్యాక్టరీని దాదాపు 2 నెలల పాటు క్లోజ్ చేయించారు. అక్కడ కూడా ఇదే డిమాండ్ అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇవ్వడం ఈ రవాణాకు సంబంధించి, దాంతోపాటు ఒక సిమెంట్ బస్తా మీద 10 నుంచి 15 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆయన అన్నది వైసీపీ నేతల ఆరోపణలు. 2 నెలల పాటు సిమెంట్ ఫ్యాక్టరీలు అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. చివరకు పత్రికల్లో రావడం, పెద్ద గొడవ జరగడంతో ఆ తర్వాత ఆ 2 ఓపెన్ అయ్యాయి. ఆ రోజు మాత్రం ఏ పత్రికలు రాయలేదు, తెలుగుదేశం పార్టీ పత్రికలు. ఆదినారాయణ రెడ్డి గురించి రాయకూడదని కాదు, రాయాలి, ఇంకా ఎక్కువ రాయాలి. ఎందుకంటే ఇలాంటి కొందరు నాయకుల కారణంగానే రాయలసీమ మీద ఇప్పటికే ఒక ముద్ర పడింది. 20 ఏళ్ల క్రితం రాయలసీమలో పరిశ్రమలు పెడితే లోకల్లో ఉండే నాయకులంతా వచ్చి బెదిరించి వసూలు చేస్తారు అన్న ఒక వాతావరణం ఒక 20 ఏళ్ల క్రితం ఉండేది. అదంతా పోయి ఇప్పుడంతా సవ్యంగా ఉంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ 20 ఏళ్ల క్రితం నాటి కల్చర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగంగా కనపడుతోంది. ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడే కాదు, ఫ్లై యాష్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి ఈయన రోడ్డుకి కొట్టుకున్నంత పని చేశారు. ఫ్లై యాష్ రాకుండా అడ్డుకున్నారు, కాంట్రాక్ట్ మాదంటే మాదే అని. ఇదివరకే కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సిమెంట్ ఫ్యాక్టరీల మీద ఇలాగే దాడులు చేసి వాటి లారీల్ని, అద్దాలన్నీ కూడా పగలగొట్టేశారు. శ్రీకాకుళంలో కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ పైన దాడి చేశారు వాటాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు. ఏం చర్యలు? శ్రీకాళహస్తి దగ్గర శ్రీ సిటీ నుండి వెళ్తున్న లారీల్ని ఒక సిఐ సాయంతో ఎమ్మెల్యే అడ్డగించి
వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తప్పించి ఆ లారీల్ని వదిలిపెట్టని పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా పరిశ్రమల్ని మూసివేయించే పరిస్థితి తెస్తూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మొన్న కలెక్టర్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఇలా అయితే మేము ఇక్కడ పరిశ్రమను ఎలా నడుపుతాం, ఎమ్మెల్యేనే స్వయంగా అడ్డుకుంటున్నారు, ముడి సరుకు రాకుండా చేస్తూ ఉన్నారని కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆయన ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తే ఎస్పీ డైరెక్షన్లో పోలీసులు ఆదినారాయణ రెడ్డి అనుచరులపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేసినంత మాత్రాన భయపడి వెనక్కు తగ్గే పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉన్నారంటే ఏమీ లేదు. ఇది పోలీసులతో తేలే చర్య కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలి, ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి. అది కాకుండా పోలీసులు చూసుకుంటారులే అని వదిలేస్తే ఇలాగే ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే మీద ఫస్ట్లోనే ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించి ఉంటే, వాళ్ళకు పిలిచి మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆదినారాయణ రెడ్డిని ఇదివరకే ముఖ్యమంత్రి పిలిచి మందలించారని పత్రికల్లో రాసుకున్నారు. మరి మందలించి ఉంటే ఇప్పుడు ఏకంగా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన 2 యూనిట్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? నడి రోడ్డు మీద సుమోలు, ఇన్నోవాలు అడ్డు పెట్టి కంపెనీకి రావాల్సిన ముడుగు సరుకు టిప్పర్లను రోడ్డు మీదే అడ్డుకుంటూ ఉంటే ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది, అసలు ఏమీ తెలియదా? ఏమీ తెలియదంటే ఇక అవమానం. ఇది పోలీస్ వ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం. ఒక ఎమ్మెల్యే డైరెక్షన్లో ఒక ప్రముఖ సిమెంట్ కంపెనీకి ఎలాంటి ముడి సరుకు రాకుండా నడి రోడ్డు మీద బహిరంగంగా, ఈనాడులో ఫోటోలు కూడా వేశారు, బహిరంగంగా వాహనాలు అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారంటే మాకేమీ తెలియదు అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందా అన్న అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది. అసలు ఇప్పటికైనా కూడా ఆదినారాయణ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా? ఆదినారాయణ రెడ్డి అయితే మామూలు వ్యక్తి కాదు. ఒకవేళ చర్యలు తీసుకునేందుకు లేకుంటే మళ్ళీ మందలించేందుకు పిలిస్తే ఈసారి తప్పనిసరిగా ఎరపతినేని ఎపిసోడ్ను కూడా ఈయన ప్రస్తావించవచ్చు. ఎరపతినేనికి ఒక న్యాయం, నాకు న్యాయమా? ఎరపతినేని 2 నెలల పాటు సిమెంట్ కంపెనీలు క్లోజ్ చేస్తే ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు అని కూడా ప్రశ్నించవచ్చు. పైన ఈయన బీజేపీ ఎమ్మెల్యే. అయితే ఈ అంశం పైన ఆదినారాయణ రెడ్డి స్పందన మాత్రం మరీ విచిత్రంగా ఉంది. ఇప్పుడు సాధారణంగానే రాజకీయ నాయకులు ఇదే పని చేస్తూ ఉంటారు. ఓ కంపెనీ వాటాలు ఇవ్వకపోతే దాని మీద లేనిపోని ఆరోపణలు, నిజాలు ఉండొచ్చు కూడా ఆరోపణలు, కానీ ఆ టైంలోనే హైలైట్ చేసి మొత్తం పరిశ్రమల్ని మూసివేయించే స్థాయికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్న కారణాలు కూడా అవే ఉన్నాయి. సిబ్బంది సంక్షేమాన్ని పరిశ్రమ పట్టించుకోవడం లేదు, పర్యావరణాన్ని లెక్క చేయడం లేదు, సిబ్బందికి వైద్య విద్యకు సంబంధించిన అంశాలని పట్టించుకోవడం లేదు, సరైన వేతనాలు ఇవ్వడం లేదు, ఇలాంటి కారణాలు చెప్తున్నారు ఆదినారాయణ రెడ్డి గారు. ఒకవేళ నిజంగానే అవన్నీ నిజమైతే సరైన ప్లాట్ఫామ్లో వాటి మీద ఫిర్యాదు చేయాలి. కానీ అసలు ఇన్నోవాలు అడ్డుపెట్టి ముడి సరుకు రాకుండా పరిశ్రమకి ఎందుకు అడ్డుకున్నారు? దానికి దీనికి సంబంధమా? సిబ్బంది సంక్షేమాన్ని సరిగా చూసుకోకపోతే ఇన్నోవాలు, సుమోలు అడ్డుపెట్టేసి టిప్పర్లను అడ్డుకుంటారా? ఇది కరెక్టా? కానీ ఆయన మాత్రం సమర్థించుకునేందుకు ప్రత్యక్షంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యమంత్రిని కూడా లెక్క చేస్తున్నారో లేదో తెలియదు. లేకుంటే ముఖ్యమంత్రి సరే 5 ఏళ్ళు సంపాదించుకోండి అని వదిలేస్తున్నారా చూసి చూడనట్లు. నిజంగానే ముఖ్యమంత్రి భయం ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇంత బహిరంగంగా సిమెంట్ కంపెనీని, ప్రముఖ సిమెంట్ కంపెనీని మూసివేయించే స్థాయికి వెళ్తూ ఉన్నారు అంటే రెండే ఉండాలి. మొత్తం వీళ్ళందరూ పై వాళ్ళకు కూడా కప్పం కడుతూ ఉన్నారా? అందుకే వీళ్ళ అవినీతికి, వీళ్ళ దౌర్జన్యాలకి ప్రభుత్వం మద్దతు ఇస్తోందా? లేకుంటే వీళ్ళని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రిగానే ఉన్నారా?